రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీల్లో రేపటి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్లో 66, రామగుండం కార్పొరేషన్లో 60 వార్డులకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. మొత్తం 126 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ కుమార్ వివరిస్తారు. రేపటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లకు అదేవిధంగా 13 మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా పోలింగ్ సామాగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్ళింది. మన విజువల్స్ చూసి కరీంనగర్ ఎస్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కూడా పోలింగ్ సిబ్బంది మరికొద్ది సేపట్లో పోలింగ్ కేంద్రానికి వెళ్ళనున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఉన్న వారితో ఒకసారి మాట్లాడారు. అంటే రేపు జరిగే పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం సజెషన్స్తో మనము ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్స్కి కావాల్సిన మనం ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ 477 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 116 లొకేషన్స్లో. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని మనం 33 రూట్స్గా మనము ప్లాన్ చేసుకున్నాం. ఈ 33 రూట్స్కి 33 జోనల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అట్లానే మనకి ఇవి అన్ని పోలింగ్ని మనం సూపర్వైజ్ చేయడానికి కూడా మనం 33 ఆ రోజు వరకు చేరుకున్నారు సార్. పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ సిబ్బంది అన్ని ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు పోలింగ్ స్టేషన్స్కి చేర్చినట్ల మనము ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మీరు చూసినట్ల ఇక్కడ పోలింగ్ పార్టీస్ అందరూ ఇక్కడ ఆల్రెడీ వచ్చేయడం జరుగుతున్నది. వీళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు అటెండెన్స్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి కావాల్సిన స్టేషనరీస్, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళు ఇక్కడ ఐ థింక్ బై 2 o'clock వరకు లంచ్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. ప్రతిసారి పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది ఉంటున్నాయా? అంటే ఏమైనా ఇబ్బంది సార్ పోలింగ్ కేంద్రాల్లో కొన్ని రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నాయా? మనము టోటల్ ఆల్ 477 పోలింగ్ స్టేషన్స్ని లాస్ట్ 15 days నుంచి అక్కడ కావాల్సిన మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలి, బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన ఇంజనీరింగ్ విభాగం నుంచి మనము అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాం. పర్సన్స్ విత్ డిసెబిలిటీ కూడా ఎవరైనా వస్తే కూడా వాళ్ళ కోసం వీల్ చైర్స్ అండ్ ర్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ లేదు అక్కడ. సో మరికొద్ది సేపట్లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళింది. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్.